అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ముందుగా ఈరోజు డేట్ చూసుకుంటే ఆగస్టు 17, 2026. ఈరోజు సోమవారం ఉదయం పూట బయట నుంచి ఎంత సరుకు వచ్చిందనేది వీడియోలో తెలిపాను. శాంపిల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయండి, తక్కువ పెట్టారు. ఈరోజు మార్కెట్ ధరలు ఏ రకానికి ఏ విధంగా జరిగిందనేది మీకు నేను మొత్తం కూడా యార్డ్ అంతా తిరిగి గ్యాదర్ చేసి మార్కెట్ రిపోర్ట్ కనుక్కొని మీకు ఇవ్వడం జరుగుతుంది. వీడియో లాస్ట్ దాకా చూడండి. మీకు నచ్చితే నలుగురు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. మార్కెట్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఇంకా మార్కెట్ ఏ రకానికి ఏ విధంగా జరిగింది అనేది మీకు వీడియోలో మీరు వెనకాల చూడొచ్చండి. మార్కెట్ పరిస్థితులు, స్థితిగతులు ఏ విధంగా ఉండే, ఏంటి పొజిషన్ అనేది. ఇంకా మార్కెట్ ధరలు చూద్దాం. ముందుగా మనం సరుకుల గురించి చూసుకుంటే మొత్తం టోటల్ కూడా 40,000 మించి నాకు పైన కనపడతలేదండి. సేల్స్ మాత్రం ఏ విధంగా ఉంది, అమ్మకాలు చూద్దాం. ముందు తేజ మార్కెట్ చూసుకుంటే ఈరోజు మార్కెట్లో అనుకున్నంత క్వాలిటీలు కానీ అనుకున్నంత ధర కానీ ఇంత ముందులాగా చూడలేదు. 18,000 కాడి నుంచి 22,000 వరకు అయితే చూశానండి. తేజ డీలక్స్ 22,000, స్టార్టింగ్ 18,000. సేల్స్ పరంగా చూస్తే 18,000 కాడి నుంచి 21,000 ఎక్కువగా జరుగుతుందండి. అనుకున్నంత క్వాలిటీలు కూడా లేవండి అన్ని మిర్చి రకాలకు సంబంధించి. ఇంకా పోతే మార్కెట్ పొజిషను, సిచ్యువేషను, ట్రేడింగ్ ఎలా ఉందని చూస్తే స్లో ట్రేడింగ్ అండి. స్లోగా జరుగుతున్న వ్యాపారాలు. ట్రెండింగ్ కూడా వ్యాపారస్తులు అందరూ ట్రెండింగ్ కూడా పెద్దగా పోటీ అనేది లేదండి వ్యాపారానికి. స్లో ట్రేడింగ్, స్లో మార్కెట్ అయితే మాత్రం స్టడీ మార్కెట్టే. మార్కెట్ నాకు స్టడీ మార్కెట్లా కనపడింది. తర్వాత రోమి 26 చూసుకుంటే 18,000 కాడి నుంచి 21,000 ఎక్కువగా చూశానండి. ఏదైనా సుపీరియర్ క్వాలిటీ అయితే 21,700, 21,800 వరకే చూశాను. షార్క్ అయితే 18,000 కాడి నుంచి 20,500 ఎక్కువగా జరుగుతుందండి. ఏదైనా సన్నకత్తి అయితే 21,000. ఆ సన్నకత్తి కూడా కనపడుతుంది, 20,500 ఎక్కువగా కనపడుతుంది. తేజ సెగ్మెంట్ సన్నకత్తి అయితే ఈ విధంగా ఉన్నాయి, సన్నాల టైపు. 334 సూపర్ 10 కూడా స్టడీ మార్కెటే. మార్కెట్ పొజిషన్ అయితే పెద్దగా అడావుడు లేదండి. క్వాలిటీలు మెయిన్గా, మార్కెట్ కూడా అంతంత మాత్రమే. ధర అయితే 21,22,000 కాడి నుంచి 27,000 సూపర్ 10. సుపీరియర్ అయితే 27,500. స్టడీ మార్కెటే కాబట్టి 28,000 జరుగుతుంది. 334 26,000, 26,500, 27,000 టాప్ అంతే. ఏదైనా 334 సూపర్ 10 సుపీరియర్ క్వాలిటీ ఉంటే 27, 27,500, 28,000 అండి. మామూలుగా జనరల్ మార్కెట్ 27,000 అది. తర్వాత సీడ్ రకాలు మాత్రం ఫస్ట్ కాంచి మనం అనుకున్నది స్టడీగా మార్కెట్ అయితే సాగిపోతుందండి. సేల్స్ పరంగా క్వాలిటీ తరిగానే కానీ క్వాలిటీలు ఉంటే స్టడీ మార్కెట్ అయితే 20,000 కాడి నుంచి సీడ్ రకాలంటే కర్నూలు డీడీ, దేశవాళి 341, నెంబర్ 5 ఈ 3 రకాలు కూడా మార్కెట్లో అంత స్టడీగా సేల్స్ పరంగా కానీ అన్ని విధాలుగా కానీ అట్లా సాగిపోతుంది. 20,000 కాడి నుంచి 25,000 3 రకాలు కూడా. కర్నూలు డీడీ 341. భద్రాచలం అయితే 20,000. భద్రాచలం 341 అండి, ప్రత్యేకించి చెబుతున్న రైతు సోదరులకి 20,000 కాడి నుంచి 24,000 దాకా జరుగుతుందండి భద్రాచలం 341. తర్వాత మనకి బ్యాడిగి రకాల మార్కెట్ కూడా స్టడీ మార్కెట్టే. సేల్ పరంగా మాత్రం చూసుకుంటే పెద్దగా అడావుడి సేల్ లేదండి. మార్కెట్ మొత్తం కూడా నేను తిరిగి చూసినప్పుడు అడావుడి సేల్ లేదు. పోటీ అనేది లేదండి. వ్యాపారాలలో పోటీ ఉంటేనే మార్కెట్ డిమాండ్గా ఉంటుంది. పోటీ అనేది లేదు. ఎక్కువ చేస్తే వ్యాపారస్తులు నిలబడతలేదు, తక్కువ అడిగితే రైతులు ఇవ్వట్లేదు. మెయిన్గా సిచ్యువేషన్ ఇదేనండి. ఎక్కువ చెప్తే ఇంతకుముందు మార్కెట్ ప్రకారం పోల్చుకుంటే తేజాలు కానీ అని కానీ 22,000 పైన చెప్తే వ్యాపారస్తులు నిలబడతారు. మిగతా రకాలు కూడా తక్కువ చెబితే రైతులు ఇవ్వట్ల జరుగుతున్నది సిచ్యువేషన్. ఇది మాత్రం ఇది. ఇంకా 355 బ్యాడ్కి 20,000 కాడి నుంచి 27,000 ఎక్కువ అండి డీలక్స్ క్వాలిటీ. కాబట్టి క్వాలిటీలు ఇవ్వనే కానీ వ్యాపారస్తులు ఎక్కడ దాకా కొంటున్నారు, క్వాలిటీ ఉంటే డీలక్స్లు, సూపర్ డీలక్స్లు ఉంటే ఎట్లా కొంటున్నారు అని కూడా అడగడం జరుగుతుందండి వ్యాపారస్తులని. ఏ రకాలైతే కొంటారో ఆ రకాల వ్యాపారస్తుల్ని మనకి పరిచయం ద్వారా వాళ్ళు మార్కెట్ చెప్తున్న ప్రకారం జనరల్గా 27,000. ఏదైనా సుపీరియర్ క్వాలిటీ ఉంటే 27,500 నుండి 28,000, అంతకుమించి ఎక్కువగా 27,000 అనుకోవాలండి. సిజంటా బ్యాడ్కి కూడా పెద్దగా అడావుడిగా లేదండి సేల్స్. క్వాలిటీలు కూడా అనుకున్నంత క్వాలిటీలు లేవు. సేల్స్ కూడా హడావుడిగా లేదు. సీజన్ బ్యాట్కి 19,000 కాడి నుంచి హైయెస్ట్ మార్కెట్ 24,000,
చెప్పడం మాత్రం వ్యాపారస్తులు 24,000 25,000 చెప్తున్నారు కానీ ఆర్డర్ అడగట్లేదండి. 24,000 దాకా అట్లా బ్రేక్ అయింది. ఎందుకంటే దాన్ని బట్టి స్టడీ మార్కెట్ అనుకోవటమే. ఇంకా 2043 కూడా అనుకున్నంత సరుకులు కానీ, అనుకున్నంత క్వాలిటీలు కానీ, అనుకున్నంత సేల్స్ కానీ లేదు. ఒకవేళ సుపీరియర్ కొంత ఏసీల కాడ కూడా జరుగుతున్నాయండి. యాడ్ అయిపోయిన తర్వాత కొంతమంది రైతు సోదరులు డైరెక్ట్గా ఏసీల కాడ బేరం చూపిస్తున్నారు. వ్యాపారస్తులు కూడా అక్కడే కొంటున్నారు. తర్వాత కొంత రిపోర్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఏసీల టైంలో. అక్కడికి వెళ్ళి రకాల వారీగా తీసి మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మార్కెట్ మాత్రం 30,000 నుంచి 37,000 దాకా మనకి 2043 జరుగుతుంది. ఇంక ఇప్పుడు మనం క్రాస్ రేఖలు చూసుకుంటే బంగారం మాత్రం డిమాండ్గానే ఉందండి. కానీ క్వాలిటీ ఉన్న మిర్చి కనపడతలా. మీడియం బెస్ట్ కూడా 20 నుంచి 25,000 దాకా జరుగుతుందండి. బెస్ట్ అయితే 26, డీలక్స్ అయితే 26,500 నుంచి 27. బంగారానికి కొంచెం మూమెంట్ బాగుంది. ఫస్ట్ కాంచి కూడా తగ్గట్ల మార్కెట్. సీడ్ రకాలతో పాటు జరిగేది సీడ్ రకాల కంటే మించిపోయింది బంగారం. ఒకటే గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో ఏ రకమైతే కనుమరుగవుతుంటుందో ఆ రకానికి డిమాండ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ అనేది మూవ్మెంట్ లేస్తుందండి. అట్లానే బంగారం తక్కువగా ఉంది మార్కెట్లో బంగారం మిర్చి. ఆ బంగారం మిర్చి తక్కువ ఉండటం వల్ల మార్కెట్ మూవ్మెంట్ బాగుంది. తర్వాత ఇంకా బుల్లెట్ 273 కుబేరా ఈ రకాలు 19,000 కాడి నుంచి మీడియం రకాలు మొదలై 24,000 దాకా జరుగుతున్నాయండి. 19,000 కాడి నుంచి 24,000. ఇంకా మనకి తర్వాత ఇంకా ఈ క్రాసింగ్ రకాల్లో క్లాసిక్ ఒకటి, టాప్ గన్ను, గణేష్ ఆర్మూర్ ఇవి కూడా 19,000, 18,000, 19,000 కాడి నుంచి మొదలుకొని టాప్ క్వాలిటీ టాప్ రేటు చూసుకుంటే 23,000. ఆ 20 అంతకుముందు పోయిన వారంగా అంతకుముందు కాక 23,000, 24,000 దాకా పోయింది. అన్ని రకాలకు కూడా మూమెంట్, ఒక సీడ్ రకాలు చెప్తే అన్ని రకాలకు కూడా మూమెంట్ తగ్గింది. పెద్దగా పైన ఎక్స్పోర్ట్ పరంగా ఎగుమతి వ్యాపారస్తులు అనేప్పుడు పెద్దగా పైన ఎక్స్పోర్ట్ పరంగా లేదు, మన ఇండియా లెవెల్లోనే వెళ్తున్నాయి అన్నారు. పెద్దగా ఇవి కూడా ఆ 34 కింద క్లాసిక్ కానీ టాప్ కానీ గణేష్ ఆర్మూర్ కానీ 18,000, 19,000 కానీ 23,000 దాకా జరుగుతున్నాయండి. తర్వాత మనకి ఆర్మూర్ కూడా పెద్దగా అనుకున్నంత అడావుడి కనపడతలా. అటు 18,000 కాడి నుంచి 21,500 అండి. 22,000 క్వాలిటీ కనపడలా. ఏదైనా సుపీరియర్ ఉంటే ఏ రకమైన కానివ్వండి 1-2 లాట్లు మాత్రం కొంచెం 200-300 నుంచి 500 దాకా గుంటూరు మార్కెట్లో జరుగుతుంటాయి సహజంగా. గుంటూరు మార్కెట్ వచ్చేసరికి 10 లాట్లలో బండి సెట్ చేసుకున్నప్పుడు ఆ బండి సెట్టింగ్లలో రైతు కూడా ఇవ్వకపోతే ఆ బండి ఆగిపోయిందని ఉద్దేశంతో 1-2 లాట్లు అట్లా 200 నుంచి 300, 500 దాకా 1-2 లాట్లు పెరుగుతుంటాయి సహజంగా. జనరల్ మార్కెట్ అయితే 21,500 అండి. కానీ ఆర్మూరు ఇంకా ఇవన్నీ ఎరుపులు. తాళ్ళు చూసుకుంటే తేజ తాళ్ళు కానీ సీడ్ తాళ్ళు కానీ 10,000 లోయెస్ట్ కింద రేట్ అయితే, హైయెస్ట్ రేటు బాగా రంగులు అయితే కలగలుపుల టైప్ అయితే 16. మిగతా ఇతరత్ర తాళ్ళు తేజ 34 తాళ్ళు, బ్యాడ్గి తాళ్ళు, ఆర్మూర్ తాళ్ళు, ఈ క్రాసింగ్ రకాల తాళ్ళన్నీ కూడా మార్కెట్లో లోయెస్ట్ 9,000, హైయెస్ట్ 14,500, 15,000 జరుగుతుంది మార్కెట్. ఎల్లో మిర్చి పెద్దగా పెట్టారు కానీ అడావుడిగా సేల్స్ లేదండి. పోయిన వారం సంగతి చూసుకుంటే అటు 20,000 టాప్